హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. మా పిల్లలు కూడా చాలా బాగున్నారండి. ఇక్కడ ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిండ్రండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఏదైనా తినేది ఉంటే తినిపించేసి నేనైతే కూరగాయలకు వెళ్ళేసి వచ్చిన. కూరగాయలకు వెళ్ళేసి వచ్చి కూరగాయలన్నీ ఎక్కడ పెట్టేసినాము. కొంచెంసేపు పిల్లల్ని చదివించిన. ఈ వీడియో తీసే టైంకి దగ్గర దగ్గర 6:30, 7 అవుతుంది. మా పిల్లలైతే 3 గంటలకే వస్తారు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టేసిన. ఏదో ఆ రోజు ఏముండే ఏదో తినిపించేసి నేనైతే వాళ్ళకి చదివేది కొంచెం అప్పచెప్పి నేనైతే కూరగాయలకైతే వెళ్ళేసి వచ్చిన. దగ్గరే ఉంటుంది మాకు మార్కెట్. ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. నేను కూరగాయలకు వెళ్ళేసి వచ్చేంత వరకు వాళ్ళకు చదువుకోమని అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే అప్పచెప్పిపోయిన. ఒక్కొక్క లెసన్ వాళ్ళు వచ్చేసరికి చదువుకున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ కూరగాయలను అక్కడ పెట్టేసి తర్వాత నేను మళ్ళీ ఇంట్లో ఈ వర్క్ చేసుకుంటే వాళ్ళు చదవరు. అందుకే వాళ్ళని కూడా నాతో పాటు ఇవన్నీ గిన్నెలన్నీ అట్లనే ఉండేవిరా, మనం చదువుకుందాం రా అని తీసుకొచ్చిన. నేనైతే పిల్లలకి కొంచెం అయితే పని అయితే అలవాటు చేస్తున్నా అండి. ఎందుకంటే ఎప్పుడు మనము ఒకే రకంగా హెల్తీగా ఉండం కదా. మనకు హెల్త్ మంచి లేనప్పుడు, మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునేలాగా మాత్రం ఇప్పటి నుంచే అలవాటు చేస్తే కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళు చేసుకోగలుగుతారు. అందుకే నేను చిన్నప్పటి నుంచే చిన్న పనులు అయితే చెప్తా పిల్లలకి. మొత్తమే పని చెప్పకుండా అయితే పిల్లల్ని నేను ఉంచాను. ఖచ్చితంగా నేను రోజు ఏదో ఒక పని అయితే చేపిస్తా. తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు చేస్తేనే కదా అప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు చేసిన అలవాటు ఉండి అప్పుడు విసుగు రాకుండా చిరాకు పడకుండానైతే చేస్తారు. అందుకే నేను పిల్లలకి చిన్న పనులు అయితే చెప్పేస్తా. ఇక్కడైతే పిల్లలకి తోమిన గిన్నెలన్నీ ఎక్కడెక్కడ పెట్టడానికి హెల్ప్ చేయమని అయితే చెప్పిన. అట్లనే ఇంటి వెనకాల బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన. అంటే కూరగాయలకు పోయేటప్పుడు వేసిన. వచ్చేసరికి అయితే అయిపోయినాయి. అంటే నేను ఎక్కువ బట్టలు మాత్రం వాషింగ్ మిషన్లో ఈవినింగ్ వేస్తాను అండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, యూనిఫామ్స్, అవి వేస్తా అన్నట్టు. ఓకే. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత యూనిఫామ్ ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ స్నానం చేసినప్పటి ముందు రోజు ఇవన్నీ అంటే డైలీ వేయను బట్టలు. 2 డేస్కి ఒకసారి వేస్తాను. ఎందుకంటే కొన్ని ఉంటాయి. కొన్ని అదేం లేదు. కానీ మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కొంచెం డ్రెస్సులు కూడా ఎక్కువనే వేపుతారు. అన్నీ కలిసి ఒకసారి వేద్దామని చెప్పి కొంచెం ఎక్కువ అయిన తర్వాతనే వేస్తా అన్నట్టు. 2 రోజులకు ఒకసారి అయితే వేస్తా బట్టలు. ఇంకా వాళ్ళనైతే హెల్ప్ చేయమని చెప్పిన. ఇక్కడ గిన్నెలు అయితే వేయడం అంతా అయిపోయింది. ఎక్కడెక్కడ పెట్టడము. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ నిండా చూడండి అన్ని బట్టలు ఉల్లారేయాలి. ఇప్పుడు నాకు ఎన్నో బట్టలు అంటేనే చిరాకు. ఇట్లా పెద్ద తాడు ఇంకా బట్టలు ఇప్పుడు వేస్తే రేపు పొద్దుటి వరకు ఏమో పైకి కడతారు. మరి ఇట్లా మా వాషింగ్ మిషన్ డాడీ ఏమో అట్లా కట్టిండు. మరి పైకి వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వాళ్ళు మాట్లాడుతారు మా పిల్లలు ఇద్దరు. నేను ఇంకా కొంచెం కూడా అంటే తీసేయలేదు వాళ్ళ మాటలు అనేది. చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. చూడు అక్కడ పక్కకు ఇంకెక్కడ ఉన్నాయి ఆడ ఒక ఇల్లు మొత్తం ఎత్తుక ఇట్లా పైన ఆలోచన అక్కడ నిండినాయి కాబట్టి టచ్ చేసింది. ఏదైతే బట్టలు అందిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మా కొబ్బరి పాడైందని ఇలాంటివి వాడుతాండ్రు. ఇక్కడనే వాషింగ్ మిషను ఇక్కడనే వాషింగ్ మిషను. ఇక్కడ గ్యాస్ స్టవ్ అటు పొయ్యికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ బట్టలు ఆరేస్తే రేపు పొద్దున్న లోపు లేచే లోపు ఆడితే ఇక మా స్కూల్ బట్టలు ఆడతాయి, వేసుకొని పోతాం. మా స్కూలు అప్పట్లో 8
8కి వచ్చేది మా ఆటో. ఈ దాని తర్వాత ఇంకో ఆటో 7:50కి వచ్చింది. ఇప్పుడు ఆటో 7:25కి. ఇక లెక్క ఉండే ఎంత డిఫరెన్స్ ఉందో. ఫస్ట్ దాంట్లో ఏమో 10, సెకండ్ దాంట్లో ఏమో 35, 45, 25 మినిట్స్ ముందు. ఇక మేము లేవాల్సింది 5కి. అట్లున్నాయి మా పరిస్థితి. నేను నీ ఉందట ఫుల్ పొద్దున్న లేవాలి. లే ఫుల్ పొద్దున్న లేవాలి గాయ్స్. లేచి నువ్వేనా ఇంకో నేను చెప్పేలోపు గిన్ని గణం బట్టలు వచ్చేసినాయి. ఓ ఆ వాషింగ్ మిషన్ ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. మాకు అన్ని ఎగ్జామ్స్ ఒకటే రోజు. మళ్ళీ రేపే మా మమ్మీకి పనులు చేయించుకుంటాను. ఎందుకు మా తమ్ముడైతే ఇప్పుడు 10 దాకా చదవాలి. అప్పని చదువురా అంటే చదవాలి. నా ఇంకొక మ్యాథ్స్ అయిపోతుంది. మా మమ్మీ పనులు ఎంచుకుందంటే ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఇటు వస్తే మీరు అటు చదువుతారా? నేను చదువుతా. ఎట్లా చదవరు? అదే నాకు ఇటు పని అవుతుంది కదా. ఈ పని అయినాక మళ్ళీ నచ్చి చదివిస్తాం. తమ్మునికి 4, నాకు 1. తమ్మునికి 4, నాకు 1 సబ్జెక్ట్. ఈయనకి ఇంకా 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈయనకి 4 సబ్జెక్టులు, నాకు 1 సబ్జెక్ట్. అక్కడ ఒక బిల్డింగ్ చక్కని మెడుతుంది. మా స్కూల్ పాట ఆడుతాడు. ఇక్కడ మా పని కుడుకవక్కలు ఏం చేస్తా చెప్పాలా? నూనె వేస్తా ఇందులోంచి. ఇవిడితో నూనె వేస్తారు గాయస్. నూనె వేస్తా రేపు ఇక్కడ దేవుని బుట్ట పట్టుకోపోతాం. ఇంకా గిన్నె బట్టలు ఇది నిండినా ఇది అయిపోతుంది తెలుసా. అదే మా పాత అన్నావు మమ్మీ. ఒక్కరోజు ఒక్కొక్కరు 4 డ్రెస్సులు 5 డ్రెస్సులు ఎడుతారు. అదే మా పాత అన్నావు. పాట ఇన్ఫినైట్ పాత. పాత లాస్ట్ వర్డ్ అయితే పాత పాత్ర. ఏం పాత్ర? అదే మా ఇన్ఫినైట్ పాత్ర ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ఫినైట్ దాంట్లో మా బట్టలు అట్లా వెళ్తూనే ఉంటాయి. ఇది అక్షయ పాత్ర. ఇది వాళ్ళ తాత వాషింగ్ మిషన్. అబ్బా మంచిగా ఈ బఫెల్లో కావాలని అట్లా వేసిండు. ఇక్కడనే ఇప్పుడు ఏమన్నా పండుగలు ఉంటాయి చూడు. ఏమన్నా పండుగలు ఉంటాయి చూడు. ఆ పండుగలకి ఇక్కడ మాకు 4 స్టవ్ ఉంది. 4 స్టవ్ డైరెక్ట్. ఆ 4 స్టవ్ మొత్తం నిండిపోతుంది. అది మొత్తం నిండిపోతుంది. అది నిండిపోతుంది. అది దానికి కాదేమో. ఇక్కడ గారెలు వేసుకుంటా. గారెలు ఎప్పుడు చేసినావు? అప్పాలు చేస్తారు గాయస్. అబద్ధాలు చెప్తారు. మా అప్పాలు పెద్ద థింగ్స్ అప్పాలాగా ఎక్కువ వంటలు నేను ఫస్ట్ చెప్పేది నేను కరెక్టే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు. ఆ వీలు
ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగానైతే జరిగింది మాకు సాయంత్రం పిల్లలతోటి ఫన్నీగా సరదాగా ఆ కొంత టైం అన్న దగ్గర మాకు అది 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే పట్టింది. అక్కడ గిన్నెలు అన్నీ ఎక్కడెక్కడ పెట్టడము, తర్వాత బట్టలు ఆరేయడము ఇదంతా కలిసి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. నేనైతే ఇక మొత్తం కట్ చేసుకుంటూ పెట్టాను కాబట్టి ఈ రకంగానైతే వచ్చింది. ఇంతే ఓన్లీ 10 మినిట్స్ అయితే తీసి అయితే పెడుతున్నా. ఇంకా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో గుర్తుంటుంది కదా ఈ వీడియో చూసినప్పుడు. అంటే మనము చిన్నప్పటి ఒకవేళ అప్పుడు ఎప్పుడో జరిగినాయి ఇప్పుడు చూసుకుంటే మనము ఎంతైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అందుకే కొన్ని ఇలాంటివి కూడా తీసి పెడదామని చెప్పి నేనైతే అనుకొని ఈ చిన్న వ్లాగ్ అయితే వీడియో తీసి పెట్టేసినాము. మా పెద్దోడైతే వీడియో తీసిండు, ఇంత మంచిగా కామెంట్ చేస్తున్నాడు చూడండి వాడు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్